బిడ్డలోకి చైతన్యం రావాలి. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి. ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన శక్తి ఏమిటో తెలుసుకోవాలి. నీకు భోజనం వడ్డించే వాని చేత, భోజనం వడ్డించే ఆమె చేత ప్రార్థన చేయించుకోవటం తెలుసా? నీకు తెలియదు. కానీ దేవుని వాక్యం చూస్తావా? చూడు, అపోస్తల కార్యం 6వ అధ్యాయము 8వ వచనం 2వ వచనం నుంచి చదువు. అప్పుడు 12 అపోస్తలులు తమ పాదముల యొద్ద శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనో జ్ఞానముతోనో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే నాకెళ్ళి చూడండి, మేము దేవుని వాక్యమును ప్రకటించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అంటే